ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈనాటి గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు, వీటితో పాటు ఈరోజు మంగళవారం అయినటువంటి కారణంగా కుజుని అనుగ్రహం కోసం, అలాగే కుజ దోషాలు తొలగడం కోసం సుబ్రహ్మణ్య ఆరాధన తప్పనిసరి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ద్వాదశ రాశుల వారు ఏ విధంగా ఆరాధించాలో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరీనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం. ఈరోజు తిథి ద్వితీయ అంటే విధియ శిల్పశాస్త్రాన్ని అభ్యసించడానికి, అలాగే శిల్పాలకి మెరుగులు పెట్టడానికి, చెక్కడానికి, సంగీత విద్యా సాధనకి అనుకూలమైనటువంటి రోజు. ఈరోజు నక్షత్రం శ్రవణం. ఖగోళ దృష్టితో ఆకాశాన్ని కానీ పరిశీలించి చూసినట్లయితే మత్స్యం అంటే చేపాకారంలోనూ, అలాగే కావిడి బద్ద ఆకారంలోనూ కనిపిస్తూ ఉంటుంది. రెండు నక్షత్రాల అది కలయికగా గోచరిస్తూ ఉంటుంది. దీనికి అధిపతి రవి. కాబట్టి చురుకైనటువంటి ఆలోచనలన్నీ ఉంటాయి శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి. శ్రవణ నక్షత్రంలో పుట్టిన వారికి కూడా 4 పాదాల వరకు ఏ విధమైనటువంటి శాంతుల అవసరము లేనే లేదు. ఈరోజు శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి కారణంగా అన్నదానాన్ని చేయడానికి సంకల్పించడం, అలాగే గోసేవని చేయడం, ఇంతేకాక ఏవైనా వస్తువుల్ని దానం చేయాలనేటటువంటి ఆలోచనకి రావడం, శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలను చేయడం, ఈ మొదలైన కార్యక్రమాలు చాలా అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూసినట్లయితే వృషభంలో శుక్రుడున్నాడు, మిథునంలో రవి రాహు బుధులున్నారు, ధనుస్సులో గురువు కేతువు ఉన్నారు, మకరంలో శని చంద్రుడున్నారు, మీనంలో కుజుడున్నాడు. ఈ కారణంగా స్వక్షేత్రంలో 3 ఉన్నప్పటికీ కూడా పనులన్నీ సక్రమంగా అవుతాయనేటటువంటి అవకాశం తక్కువ. ఒకటి ఆషాఢమాసం కావడం, రెండవది అనుకూల గ్రహాలకి ప్రతికూలత కూడా కొద్దిగా గోచరిస్తూ ఉండడం కూడా. అయినా ప్రయత్న లోపం లేకుండా కానీ చేసినట్లయితే పనులు సంపూర్ణంగా కావు, కానీ అయ్యేటటువంటి అవకాశం కదలిక తప్పక ఉంటుంది. ఇక క్రమంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రావలసినటువంటి బాకీలు తప్పక వచ్చే అవకాశం ఉంటుంది. అయితే నిదానంగా మాట్లాడి మాత్రమే వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. శత్రువులకి సంబంధించినటువంటి ఏ విధమైన దాడి ఉండదు, వాళ్ళు నిందించేటటువంటి తీరు ఉండదు, కానీ ఏం జరుగుతుందో అనే మానసికమైనటువంటి భయం మాత్రం ఉండొచ్చు. ఉద్యోగస్తులైనటువంటి వారికి ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో అనే భయం కలుగుతుంది. అట్లాంటి పరిస్థితి మాత్రం గోచరించదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యం చక్కగా ఉంటుంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి పరిభారం మరింతగా ఉండి శారీరకమైనటువంటి అలసటకి గురి అవుతారు. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్ర కుంకుమలతో కానీ ఆరాధించినట్లయితే సంపూర్ణమైన రుణ బాధలు తొలగుతాయి. వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అలసట కారణంగా పనికి విరామాన్ని ప్రకటించుకుంటారు, సెలవులు పెడుతూ ఉంటారు. దానివల్ల అధికారులకి తక్కువ చూపు కలుగుతుంది ఉద్యోగస్తుల మీద. వృత్తిపరమైనటువంటి పనిని చేసేటటువంటి వారికి తగినటువంటి పరికరాలు లేనటువంటి కారణంగాను, వస్తువులు లేనటువంటి కారణంగాను వృత్తి నిదానంగా నడుస్తూ ఉంటుంది. సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందలేకపోతారు. ఆర్థికమైనటువంటి లాభం అంతంత మాత్రంగా ఉన్న కారణంగా కుటుంబం గడవడం కొద్దిగా ఇబ్బంది అని అనిపిస్తూ ఉంటుంది. రుణాన్ని చేయడం తప్పనిసరి కూడా కావచ్చు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రుణాన్ని తీసుకుని ఏదో భూమిని పొలాన్ని కొనుక్కోవాలనేటటువంటి ఆలోచన ప్రస్తుతానికి విరమించవచ్చు. ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతుల్ని చేసుకోగలుగుతారు. అలాగే వస్తు వాహనాలకి సంబంధించిన మరమ్మతుల్ని కూడా చేసుకోగలుగుతారు. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అక్షతలతో పూజన చేసినట్లయితే మానసిక శాంతి లభిస్తుంది. ఇక మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే అత్తమామల సంపూర్ణమైనటువంటి సహకారం ఉండేటటువంటి కారణంగా ఏ విధమైన ఆర్థిక ఇబ్బంది కలగదు. తల్లిదండ్రుల నుంచి చక్కని వర్తమానాలు అందుతూ ఉంటాయి.
ఆరోగ్యం అందరిది సుఖంగానే ఉన్నదని తెలిసి సంతోషిస్తూ ఉంటారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఏ విధమైనటువంటి పరిశ్రమల్లోనూ కూడా ముందుతనం లేనటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి నష్టానికి గురి అవుతూ ఉండొచ్చు. మహిళలు చక్కనైనటువంటి విధానంతో వస్తు ఆభరణ అలంకారాన్ని కొనుక్కుందాం అని అనుకున్నప్పటికీ కూడా ఆర్థికమైన మాంద్యం కారణంగా కొనుక్కోలేకపోవచ్చు. దానివల్ల నిరాశకి మాత్రం గురి కాకూడదు. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మందారాలతో అర్చించినట్లయితే సంతాన సూచన కలుగుతుంది. కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తెలియనటువంటి చదువుని మళ్ళీ చదువుకోవలసినటువంటి అవసరం, అంటే ఇంతకుముందు అభ్యసించినటువంటి చదువుని చదవవలసి వస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి అయితే రాదు, కానీ పనిభారం మాత్రం చాలా ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులైనటువంటి వారికి వ్యాపారం సక్రమంగా లేనటువంటి కారణంగా ఏమీ దిక్కుతోచినటువంటి పరిస్థితి తాత్కాలికంగా కలగచ్చు. ఆర్థికమైనటువంటి మాంద్యం కారణంగా ఏ విధమైనటువంటి బాకీలని తీర్చలేకపోతున్న కారణంగా కొద్ది ఆర్థికమైన ఒత్తిడి రుణదాతల నుండి రావచ్చు. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆవు పాలతో అభిషేకాన్ని చేసినట్లయితే సర్పదోషాలు అంటే కుజదోషాలు తొలగే అవకాశం ఉంటుంది. సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగం చాలా నిరాసక్తంగా ఏ విధమైన ఆనందం లేకుండా గడుస్తూ ఉంటుంది. అవసరానికి తగినటువంటి అప్పులకి మించి అప్పుల్ని చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పొదుపుగా ఉండక తప్పదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యం బాగానే ఉన్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి ఆడంబరం కోసం ఖర్చు చేయవలసిన పరిస్థితి మానసికమైనటువంటి బాధని కలిగించవచ్చు. ఏమైనప్పటికీ సింహరాశి వారు శారీరకమైనటువంటి ఆరోగ్యం గురించి తప్పక తగిన శ్రద్ధని తీసుకోవలసిందే. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చిమ్మిలి నివేదన చేస్తూ ఆరాధించినట్లయితే అజీర్ణం మొదలైనటువంటి వ్యాధులు శూలలు తొలగుతాయి. కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూసినట్లయితే చెప్పదలిచిన మాటని మొగమాటం కారణంగా చెప్పలేకపోతారు. ఆ కారణంగా నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. ఇతరుల నుండి రుణాన్ని చేసి ఆ రుణాన్ని ఇంకొకరికి అప్పుగా ఇచ్చేటటువంటి పని కనిపిస్తోంది. దానివల్ల చాలా ఇబ్బందులు గోచరిస్తాయి ముందు నాటికి. మహిళలు ప్రశాంతంగా ఉంటారు, ఆధ్యాత్మిక దృష్టికి లోనవుతారు, ఆధ్యాత్మికంగా చేయవలసిన కార్యక్రమాల్లో హెచ్చుగా పాల్గొంటూ ఉంటారు. తీర్థయాత్రలకి వెడదామనుకున్నటువంటి ప్రయాణాలని విరమించుకుంటారు. అది క్షేమంకరమైనటువంటి విషయమే. ఆరోగ్య విషయంలో మాత్రం తప్పక శ్రద్ధని పాటించి తీరాలి కన్యారాశి వారు. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రగనేలతో ఆరాధించినట్లయితే తప్పక ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. తులారాశి వారు ఆర్థికమైనటువంటి ఇబ్బందికి గురవుతారు. తండ్రికి కానీ తల్లికి కానీ ఉద్యోగం ఉన్నట్లయితే ఒకరి ఉద్యోగం అనుమానాస్పదమైనటువంటి స్థితిలో ఉంటుంది. కాబట్టి ఆర్థిక భారానికి బహుశా వారు గురి కావచ్చు. ఇంట్లో సంతానం ఎవరైతే ఉన్నారో వారి వివాహం కోసం చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా వ్యతిరేక దిశగా నడుస్తూ ఉండొచ్చు. దిగులు పడాల్సిన అవసరం లేదు. ముందు నాటికి మంచి రోజులు రావచ్చు. న్యాయస్థానంలో విజయాన్ని సాధించలేకపోవచ్చు. ఆరోగ్యపరంగా అభివృద్ధిని సాధించలేకపోవచ్చు కూడా. మంగళవారం సందర్భంగా తులారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సంపెంగలతో ఆరాధించినట్లయితే కుటుంబంలో సుఖ శాంతులు కలుగుతాయి. వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఉన్నటువంటి మిరపకాయలు, పత్తి మొదలైనటువంటి ధాన్యాలన్నింటినీ అమ్ముకునేటటువంటి పరిస్థితి రావచ్చు. అది నష్టకరం కాదు, ఆర్థికంగా చక్కనైన బలోపేత విధానం కోసం చేయబడేదే అని గమనించుకోగలగాలి. భూములకి సంబంధించినటువంటి అమ్మకపు ఆలోచన వస్తుంది. అది ఏమాత్రమూ సరి కాదు. విదేశాల్లో ఉన్నటువంటి వారు స్వదేశానికి వచ్చేస్తే బాగుంటుందనే ఊహకొస్తారు. తాత్కాలికంగా ఆ ఆలోచనని విరమించడం మంచిది. స్వదేశాల్లో ఉన్నటువంటి వారు విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ప్రయత్నాన్ని పూర్తిగా విరమించుకుంటారు. అది మంచిదైనటువంటి ఆలోచనే. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గులాబీలతో కానీ ఆరాధించినట్లయితే
ఆయన అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఉద్యోగంలో వేతన అభివృద్ధి కలుగుతుంది. ధనురాశి వారు గాయాలకు కానీ ప్రమాదాలకు కానీ గురయ్యేటటువంటి అవకాశం ఉందనే యథార్థాన్ని దృష్టిలో పెట్టుకుని వాహనాల విషయంలో తగు శ్రద్ధని పాటించి తీరాలి. సంతానానికి చక్కనైనటువంటి అవకాశం గోచరిస్తోంది. అంచేత ఆ అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగపరుచుకుంటూ ఊళ్ళలోనే ఉండడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఆర్థికమైనటువంటి లాభం కోసం ఎదురు చూడడం మంచిది కాదు. ఉన్నదాంతోనే సంతృప్తి పొందడం మంచిది. వాణిజ్యం ఏమాత్రమూ అనుకూలించని పరిస్థితిలో ఉంటుంది. అప్పు చేయకుండా వాణిజ్యాన్ని అలా గడుపుతూ ఉండడం అవసరం. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనకాంబరాలతో కానీ ఆరాధించినట్టయితే శని దోషం సంపూర్ణంగా తొలగుతుంది. మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపార అభివృద్ధి కోసం అనేకమైన ప్రయత్నాలు చేస్తారు. ఏ ప్రయత్నము సక్రమంగా ఉండకపోవచ్చు. సంతానానికి సంబంధించిన ఆరోగ్యం చక్కగా ఉంటుంది. వాళ్ళ ఎదుగుదలకి సరిపోయినటువంటి విద్యాభ్యాస ప్రయత్నాన్ని కూడా బాగా చేస్తారు. ముఖ్యంగా సరైనటువంటి కాలంలో చేయవలసిన ఆరోగ్యానికి సంబంధించిన అన్ని సూచనల్ని పాటిస్తూ సుఖంగా గడుపుతారు. ఆర్థికమైనటువంటి లోటు మాత్రం బలంగా కనిపిస్తూ ఉంటుంది. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సన్నజాలతో అర్చించినట్లయితే సంతాన లాభం ఉండే అవకాశం ఉంది. కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి ఎదుగుదల కనిపించదు. చక్కనైనటువంటి ప్రదేశంలో పిల్లల్ని చేర్చాలి అని అనుకున్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి లోటు కారణంగా కొద్ది ఇబ్బందికి గురయ్యే అవకాశం కనిపిస్తోంది. రావలసినటువంటి బకాయిలు రాకపోయినటువంటి కారణంగా కూడా ఆర్థికంగా మాంద్యాన్ని అనుభవిస్తారు. తామింతకు ముందు దాచుకున్నటువంటి సొమ్మునే ఖర్చు పెడుతూ భయంగా గడిపే అవకాశం కనిపిస్తోంది. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చేమంతులతో కానీ అర్చించినట్లయితే ఏ విధమైనటువంటి ఆందోళన ఉండనే ఉండదు. మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఈరోజు అకస్మాత్తుగా ధనం వచ్చే అవకాశం గోచరిస్తోంది. బంధువులు ఎవరో అప్పు తీసుకున్నది తిరిగి ఇచ్చే విధానం కారణంగా భూముల మీద అలాగే తాము ఉన్నటువంటి ఇళ్ల మీద అద్దెలు అలాగే ఆదాయం వచ్చేటటువంటి కారణంగా సంతోషంగా ఉండగలుగుతారు. ఈ రోజున ఏదైనా పొలాన్ని కానీ భూముల్ని కానీ బేరం చేయాలనే ఆలోచనకు వస్తారు, కానీ అది అంతలోనే విరమించుకుంటారు, పూర్తి కాదు. యంత్రాలు వాహనాలు ఏవైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన మరమ్మతుల్ని చేసుకుని తగినటువంటి విధంగా సిద్ధపడతారు వృత్తిని పూర్తి చేసుకోవడం కోసం. ఉద్యోగానికి సంబంధించినటువంటి ఎదుగుదల లేకపోవచ్చు. ఉన్న ఉద్యోగంలో ఎక్కడున్నారో అదే స్థాయిలో కూడా ఉండిపోవచ్చు. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మందారాలతో కానీ ఆరాధించినట్టయితే ఏం జరుగుతుందో అనేటటువంటి భయం పూర్తిగా తొలగుతుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మనం నిత్య జీవితంలో పాటించేటువంటి సూత్ర ప్రాతిపదికలే మన గృహానికి మన జీవితానికి అదృష్టాన్ని ప్రసాదిస్తాయి. మనం పాటించేటువంటి విధి విధానాల గురించి మన మహర్షులు మనకు తెలియజేశారు. వాటిని ఎవరైతే పాటిస్తారో వారి జీవితంలో ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు అదృష్టం వరిస్తుంది అంటోంది శాస్త్రం. మీరు ప్రతినిత్యం కూడాను నిద్ర నుంచి లేవగానే ధనము, బంగారము, దేవుని యొక్క చిత్రపటాలు, పండిన పండ్లు లేదా ఏనుగు చిత్రం, పసుపు, కుంకుమ, అద్దము, అరచేయి వీటినే చూడాలి. వీటిలో ఏది చూసినప్పటికీ కూడాను ఆ రోజంతా కూడాను శుభమే కలుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడాను నిద్రపోయేటప్పుడు శివనామం, నిద్ర నుంచి లేస్తూ హరినామం తప్పనిసరిగా ధ్యానం చేయాలి. లేచిన తర్వాత చూడవలసినటువంటి అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదించేటువంటి
ఈ విధి విధానాన్ని ప్రతివారు కూడా పాటించాలి. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయంలో సంధ్యా సమయం చాలా గొప్పది. సంధ్యా సమయంలోనే లక్ష్మీదేవి ఇంటిలోనికి వస్తుంది. ఆ సంధ్యా సమయంలోనే మీరు గనక భోజనం చేస్తూ ఉన్నట్లయితే అనారోగ్యము అనేటువంటిది రావటానికి ఆస్కారం ఉంది. కాబట్టి సంధ్యా సమయంలో భుజించటం మంచిది కాదు. సంధ్యా సమయంలో చేయవలసింది ఏమిటి? భగవత్ చింతన తత్పరతో కూడినటువంటి విధి విధానం. చక్కటి కీర్తనలు వినటం కానివ్వండి, మంత్రాలు వినటం కానివ్వండి చేయటం లక్ష్మీప్రదంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. సంధ్యా సమయంలోనే ఇంటిలోని అన్ని లైట్లు కూడాను వెలిగించాలి. అలా వెలిగించినట్లయితే లక్ష్మీదేవి ఆగమనం తప్పనిసరిగా ఆ ఇంటిలో ఉంటుంది అని శాస్త్రం. అలాగే ఎండాకాలం కదా అని చెప్పేసి శాశ్వతంగా చెట్టు కింద నిద్రిస్తూ ఉంటారు చాలామంది. అలా చెట్ల కింద రాత్రుళ్ళు మాత్రం నిద్రించటం మంచిది కాదు. సహజసిద్ధంగా రాత్రిపూట చెట్ల నుంచి మనకి బొగ్గు పులుసు వాయువు అనేటువంటిది ఆ చెట్లు విడుస్తాయి. కాబట్టి అనారోగ్యాన్ని మనం కొని తెచ్చుకోవటం అవుతుంది అనే విషయం గుర్తెరగాలి. అయితే వేప చెట్టుకు ఇది వర్తించదు. వేప చెట్టు కింద రాత్రులు కూడాను నిద్రించవచ్చు అంటోంది శాస్త్రం. ఉషకాలంలో తప్పనిసరిగా సూర్యోదయానికి 2 గంటల ముందుగానే ప్రతి ఒక్కరూ కూడాను నిద్ర నుంచి లేవటం అనేటువంటిది అలవాటు చేసుకున్నట్లయితే చాలా చక్కటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తారు. అలా లేచిన వెంటనే దైవానికి కానీ తల్లిదండ్రులకు కానీ నమస్కారం చేయండి. నమాతుహు పరదైవత అన్నారు కదండి. అందుచేత ఈ సూత్రాన్ని ఎవరైతే పాటిస్తారో వారి జీవితంలో చాలా చక్కటి అదృష్టం పట్టి తీరుతుంది అంటోంది శాస్త్రం. నిద్ర నుంచి లేస్తూనే మనం కుడి అరచేతిని చూసుకోవాలి. ఆ కుడి అరచేతిని చూసేటప్పుడు కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అనుకోవాలి. ఇలా గనక పఠించినట్లయితే ఆరోగ్యము ఐశ్వర్యము మీ వెంటనే ఉంటాయి ఎల్లవేళలా అంటోంది శాస్త్రం. తెల్లవారక ముందే వీధి వాకిలిని పరిశుభ్రం చేయాలి. నీళ్లు చల్లి ముగ్గు వేసేటువంటి సూత్ర ప్రాతిపదిక ఏ ఇంటి ఇల్లాలు పాటిస్తుందో ఆ ఇల్లు శుభప్రదమై రావమ్మ మహాలక్ష్మి అంటూ లక్ష్మీదేవికి స్వాగతం పలికిన చందాన చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో సంకల్ప సిద్ధి అనే అంశానికి స్వాగతం. వికల్పములు లేనిది సంకల్పం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎలా పెంపొందింపజేసుకోవాలి, ఏ విధమైన సంకల్పం చేస్తే కుటుంబంలో పొరపచ్చాలు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు అంతా కూడా అనే ఆలోచన చేస్తే సంప్రదాయం అందుకోసమని ఒక అద్భుతమైన వ్రతాన్ని సూచించింది. ఆ వ్రతం అశూన్య శయన వ్రతం. అగ్ని పురాణంలో ఈ వ్రతానికి సంబంధించిన మూలాలు ఉన్నాయి. భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరగాలి. అందుకోసమై ఏవైనా దానాలు చేయాలా, ఏవైనా పరిహారాలు పాటించాలా, ఏ విధమైన నియమాలు అనుసరిస్తే కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. సామాన్యంగా వివాహం అయిన తర్వాత మొదటి సంవత్సరం ఇల్లాలి మాట భర్త వింటాడు, 2వ సంవత్సరం భర్త మాట ఇల్లాలు వింటుంది,
3వ సంవత్సరానికి వీళ్ళిద్దరి మాటలు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వింటుంటారు అంటూ వేళాకోళంగా చెప్తూ ఉంటారు పెద్దలు. అలా కాకుండా ఉండాలి, ఇద్దరు ఒకరి మాట ఒకరు వింటూ కలకాలం ఆనందంగా ఉండాలి అనే ఆలోచన చేసినటువంటి సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం పూర్వ పురాణాలన్నింటినీ కూడా పరిశీలన చేసి అగ్ని పురాణంలో దీనికి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి నియమం ఉంది అంటూ నీకు తెలిసింది. అదేమిటి అంటే ఈ రోజున లక్ష్మీనారాయణులను పూజించాలి. శయనించినటువంటి శ్రీమన్నారాయణమూర్తి, పాద సంవాహనం చేసేటటువంటి లక్ష్మీదేవి, ఈ ఇరువురు ఉండేటటువంటి చిత్రపటాన్ని లేక విగ్రహాన్ని సేకరించి తెలుపు ఎరుపు రంగు పుష్పాలతో అర్చించి యథాశక్తిగా నైవేద్యములు సమర్పించి పిదప ఆ చిత్రపటాన్ని లేక ఆ విగ్రహాన్ని ఎవరికైనా దానం ఇవ్వాలి. దానం ఇవ్వడానికి వీలు లేని పక్షంలో యథాప్రకారంగా ఇంటిలో పూజాగృహంలో కూడా మనం అట్టి పెట్టేసుకోవచ్చు. కానీ ఏవైతే నైవేద్యాలుగా మనం సమర్పించి ఉన్నామో ఆ పదార్థాలను అందరితో పంచుకోవాలి అంటూ సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం అశూన్య శయన వ్రతం అన్న వ్రతం పేరిట ఒక విశేషమైనటువంటి సందర్భాన్ని ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి విదియ తిథి నాడు ఇలా గుర్తించింది. ఈ వ్రతం ఆషాఢ శుద్ధ విదియ నాడు పాటించవచ్చు, అలాగే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుద్ధ విదియ ఆ రోజు కూడా పాటించవచ్చు. విశేషంగా ఈ మాసంలో బహుళపక్షంలో వచ్చేటటువంటి ఆషాఢ బహుళపక్షంలో వచ్చే విదియ ఎటువంటిది? చాతుర్మాస్య వ్రత దీక్షలలో శ్రీమన్నారాయణమూర్తి శయనించి ఉంటాడు అని చెప్పే ఈ పురాణ ప్రపంచమంతా కూడా జగత్తు ఎప్పటికీ కూడా ఉద్వేగభరితంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. పగటి కాలం బాగా పెరిగిపోయేటటువంటి కాలం తగ్గిపోయే కాలంగా మారిపోతోంది. ఇక నుంచి సమీపంలోనే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం కాబోతోంది. ఆ పిమ్మట పగటి కాలం పూర్తిగా తక్కువైపోతుంది. అలా కాకుండా పగటి కాలం బాగా ఉన్నప్పుడు ఏ విధంగా శక్తివంతంగా మనం ఉన్నామో అలాగే ఉండాలి అంటే ఈ అశూన్య శయన వ్రతం చెప్పబడినటువంటి రోజున శయనించే నిమిత్తమే వినియోగించేటటువంటి దుస్తులను దానం ఇవ్వాలి. అంటే పక్కబట్టలు, పరుపు, దిండు లేక దుప్పట్లు ఇలాంటి వాటిని చాపలు దానంగా ఇచ్చిన, లేక కొత్తగా మనం ఆ రోజు వాటిని వినియోగించడం ప్రారంభించినా కూడా దంపతుల మధ్య అన్యోన్య సఖ్యతలు పెరుగుతాయి అంటుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. జాయా భూమి పతిర్వ్యోమ మిథునంత అతుర్యథు పుత్రో బృహస్పతి రుద్ర శర్మ ఇది స్త్రీపమం అని వేదవాక్యం. జాయా భూమి పతిర్వ్యోమ, ఈ భూమి స్త్రీ స్వరూపంగా భూమాత అని అనుకున్నప్పుడు పతిర్వ్యోమ ఆకాశమంతా కూడా భర్తృస్వరూపమే. ఇలా ఒకే అయినప్పటికీ ఒకటిగానే ఉన్నప్పటికీ ఆ ఒకే ఒకటిగానే ఉండే దాంట్లోనే రెండింటిని సూచించేటటువంటిదే వైదిక మార్గం. భార్య భర్త వేరువేరుగా ఉన్నప్పటికీ ఇద్దరు ఒకటే అని చెప్పేదే సనాతన ధర్మం. శ్రీమన్నారాయణమూర్తి హృదయంలో లక్ష్మీదేవి శాశ్వతంగా స్థానం అలా ఏర్పాటు చేసుకుని ఉన్నది కాబట్టే ఒకళ్ళ మాత ఆ స్వామిని శ్రీనివాస అంటూ పిలిచింది. ఇల్లాలి కోరిక మేరకే ఈశ్వరుడు తన శరీరంలో సగభాగాన్ని అందించాడు, అర్ధనారీశ్వరుడు అయ్యాడు. ఆవిడ మాట్లాడుతుంది కాబట్టే సరస్వతి అయ్యింది, ఆయన మౌనంగా తన పని తాను చేసుకుంటాడు కాబట్టే బ్రహ్మదేవుడు అయ్యాడు. ఇలాగా ఉండేటటువంటి సృష్టి స్థితిల కారకుడుగా ఉండే ఈ ముగ్గురు కూడా ఇల్లాలిని ఎలా చూచారో వాక్స్థానమే కానీ శరీరమే కానీ మనస్సే కానీ ఎలా అందించి కలిసి ఉన్నారో దృష్టాంతంగా మనకు చెప్పే నిమిత్తమే ఈ అశూన్య శయన వ్రతం అన్నటువంటి వ్రతాన్ని సూచించేటటువంటి రోజున శ్రీమన్నారాయణమూర్తిని ఈ ముగ్గురులో అగ్రేసరుడిగా భావన చేసి అర్చించాలి అంటుంది మీ సంకల్ప సిద్ధి. సంకల్పము మనస్సులో పుట్టేటటువంటిది. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా మన మనస్సులో పుట్టేటటువంటి ఈ ఆలోచన మన కుటుంబానికి మేలు కలగాలి, 10 మందికి మేలు కలిగించేదిగా ఉండాలి అంటే కూడా ఇలాంటి సందర్భాలలో వినియోగించే పదార్థాలను అందరితో పంచుకోవాలి. పంచుకునే గుణం ప్రధానంగా పెంచుకోవాలి. ఎంత పంచుకుంటూ ఉంటే అంతగా ఆనందం పెరుగుతుంది. పూర్వకాలంలో తమాషాగా ఒక సామెత కూడా చెప్పేటటువంటి వారు, తమలపాకుతో నేను ఒకటంటే తలుపు చెక్కతోనే రెండంట అంటూ భర్త సిద్ధమైతే ఆ ఇద్దరి గొడవ కూడా అందరికీ ఆనందదాయకంగా ఉంటుంది అనేది వేళాకోళంగా చెప్పే మాట అవుతుంది. అలా కాకుండా ఉండాలి అంటే పక్కింటి ఇల్లాలు ఈ పిల్లవాడిని అడిగిందిట,
ఏమిటి మీ ఇంట్లో మీ అమ్మా నాన్న తగువ పెట్టుకుంటున్నారా అని. పిల్లవాడన్నాడు, మా నాన్నగారి చొక్కా మా అమ్మ ఉతుకుతోంది, ఆ చొక్కాలో మా నాన్న ఉన్నాడు. ఇలాంటి మాటలతో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, వేళాకోళమాడే పరిస్థితులు చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వకూడదు. కుటుంబంలో గుంభనం పెరగాలి అంటే ఏం చెయ్యాలి? భార్య, భర్త, పిల్లలు, అత్త, మామ, పెదనాన్న, పిన్నమ్మ, అత్త, మామ, ఇలా ఒక కుటుంబంగా కనిపించాలి. అందరిలో కూడా బాధ్యత పెరగాలి అంటే ఏ విధమైన పరిహారం సంకల్పంగా చెయ్యాలి? సులభమైన మార్గం ఇది. ప్రతిరోజు కూడా ఉదయము, సూర్యాస్తమయం కాకంటే పూర్వమే సాయంత్రము ఇంటిలో దీపం వెలిగించాలి. వీలు కుదిరిన పక్షంలో ఈ దీపం 24 గంటలు కూడా ఉండే విధంగా సంకల్పం చేసిన ఎడల ఇంటిల్లిపాదికి గుంభన పెరిగేటటువంటి శక్తి కలుగుతుంది. పిడికిలి ముగిస్తేనే రహస్యం, తెరిస్తే ఏమీ ఉండదు అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ పిడికిలి బిగించి రహస్యాన్ని గుంభనంగా కాపాడుకునే శక్తిని మనకు దీపం ప్రసాదిస్తుంది. అందుకే పూర్వకాలంలో సూర్యోదయం కాకంటే పూర్వమే దీపం వెలిగించాలి, సూర్యాస్తమయం కాకంటే పూర్వమే దీపం వెలిగించాలి అని చెప్పేటటువంటి వారు. సంధ్యా దీపం అన్న పేరిట ప్రత్యేకించి ఉదయకాలపు దీపానికి అంత ప్రాధాన్యతనివ్వనటువంటి సంప్రదాయం సాయంకాలం దీపాన్ని మట్టుకు విశేషమైన ప్రాధాన్యతను ఎందుకు అందించింది అంటే, పగటి కాలం తక్కువగా అయిపోయే కాలంలో తప్పనిసరిగా దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం ఇంటిలో గుంభన తత్వాన్ని పెంచుతుంది, ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది. ఏ ఇంట్లో దీపం వెలుగుతుందో ఆ ఇంట్లో ఆనందం, కుటుంబంలో సఖ్యత, అందరూ కలిసిమెలిసి ఉండడం అన్నదాన్ని వెలిగే దీపం సూచిస్తుంది. కనుక ఇంటిలో ఈ గుంభన తత్వము, కలిసి ఉండే స్వభావము పెంచుకునే నిమిత్తమై 24 గంటలు శక్తి ఉన్న పక్షంలో దీపం వెలిగించే ప్రయత్నం చేద్దాం. అద్భుతమైన పరిహారం ఇది. సంకల్పం చేద్దాం. కలిసిమెలిసి ఉంటే సమష్టి చైతన్యంతో ఏదైనా సాధించుకోగలుగుతాం అన్న సంకల్పంతో అందరి ఆరోగ్యాన్ని కోరుదాం. అశూన్య శయన వ్రతాన్ని పాటిద్దాం. క్షేమంగా మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు తదియా, చవితి తిథులున్నాయి. ధనిష్ఠా నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతిని గరికతో ఎర్రటి పుష్పాలతో పూజించటం, గణపతి చిత్రపటం దగ్గర లేదా విగ్రహం దగ్గర కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించటం, అలాగే గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా నిత్య జీవితంలో ఎదురయ్యే అన్ని రకాలైన ఆటంకాలను తొలగింపజేసుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే భూ సంబంధ వ్యవహారాలు, భూముల కొనుగోలు అమ్మకాలు, గృహానికి సంబంధించినటువంటి వ్యవహారాలు, గృహం కొనుగోలు అమ్మకాలు, సమస్త భూ సంబంధ గృహ సంబంధ వ్యవహారాల్లో కీలకమైన చర్చలు చేయడానికి, నిర్ణయాలు తీసుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. రుణ బాధలు తొలగింపజేసుకోవటానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. ఆమె ఎప్పుడెప్పుడు అనుగ్రహించిందో అప్పుడప్పుడు మహాజ్ఞానం అంకురిస్తుంది. అజ్ఞానమే మోక్షమునకు కారణమవుతుంది. కాబట్టి ఆమెకి కామకోటి అని పేరు. కామకోటి పీఠం, కామకోటి పీఠం, కంచి కామకోటి అంటుంటారు. కామకోటి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? కోటి అంటే హద్దు, కామ అంటే కోరిక. ఏ కోరికకైనా ఆమె హద్దు. నా కూతురికి మంచి కొడుకు పుట్టాలని నేను కోరుకుంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి. నా కొడుక్కి మంచి ఉద్యోగం రావాలంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి. నాకు మంచి కోడలు రావాలంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి. నాకు మనవడి పుట్టి నా వంశం నిలబడాలంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి. నేను ఆరోగ్యంగా ఉండాలంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి. నాకు మోక్షం రావాలంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి. కామ, నువ్వు ఏ కోరిక చెప్పు, కోటి, ఆవిడే హద్దు. ఆవిడను దాటి ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరిక లోకంలో. ఆమెయే సర్వం సహాధికారి. ఆవిడే ఇవ్వగలదు. కాబట్టే ఆమెకి కామకోటి అని పేరు.
కాంచీ క్షేత్రమునందు కామాక్షి పరదేవత యొక్క వేరు పేరు కామకోటి. కామకోటి అన్న మాట ఎందుకు వచ్చింది అంటే ఏదైనా ఇవ్వగలిగినటువంటి తల్లి. ఆ తల్లి తాంబూల చర్వణం చేస్తుంది. కామకోటి యందు ఆమె కామాక్షి దేవాలయమునందు మూకశంకరులను అనుగ్రహించింది. అక్కడే మూకశంకరులు ఆయన పుట్టుకతో మూగివాడు. అసలు అమ్మవారి గురించి ఉపాసన చేస్తున్నటువంటి వేరొక ఉపాసకుడు కామాక్షీదేవి యొక్క మంటపంలో కూర్చునున్నాడు. మూకశంకరులు అక్కడ కూర్చున్నారు. ఇద్దరూ ఉపాసన చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు అమ్మవారిని. తల్లి అనుగ్రహించాలనుకుంది. కాలి మంజీరములు సవ్వడి చేస్తూ ఆ తల్లి నడిచొచ్చింది. నడిచొచ్చి అనుగ్రహించాలని అనుకున్న వ్యక్తిని తట్టింది భుజం మీద. ఆయన కళ్ళు తెరిచి చూశాడు. ఎవరు నువ్వు అన్నాడు. నేను కామాక్షిని, నోరు తెరువు అని ఇలా నోట్లోంచి తాంబూలపు పిడచ తీసింది. ఛీ ఆడదాయంగిలి అన్నాడు. ఆయన ఈ మాట అంటున్నప్పుడు పక్కన ఉన్నటువంటి మూగివారు నోరు తెరిచారు. అమ్మా అని. ఆయన నోటితో అనలేరు, నోరు తెరిచారు. తల్లి ఆయన భక్తి చూసి ఆ మూగివాడి నోట్లో ఆ తాంబూలపు పిడచ పెట్టింది. అంతే. ఆ కూర్చున్న ఆయనకి అమ్మవారి పాదాలు కనపడ్డాయి. అటు తిరిగి నిలబడింది ఆవిడ. 2 పాదముల వంక చూశారు. గొక్క తిప్పుకోకుండా 100 శ్లోకములు చెప్పారు. పాదారవింద శతకము అంటారు. అమ్మవారి పాదాల మీద 100 శ్లోకాలు. అసలు చదువుతుంటే మూక పంచశతి అబ్బా అనిపిస్తుంది. అంత అద్భుతం. మూక పంచశతి గురించి పెద్దలు ఇప్పటికీ ఒక మాట చెప్తారు. మూక పంచశతి మీద ఉపన్యాసం చెప్పడానికి నిర్ణయం చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే చెప్పగలడు. అమ్మవారు అనుగ్రహిస్తే ఆయన యందు ఆమెయే నిలబడి మాట్లాడుతుంది. అందుకే మూక పంచశతి మీద ఉపన్యాసం చెప్పే వ్యక్తికి మీరు ఏదైనా ఇస్తే ఆయన కానీ తిన్నాడో సాక్షాత్ పరదేవత తిన్నట్టే. అంత గొప్పది మూక పంచశతి గురించి పెద్దలు అంటారు. సంధ్యావందనం కూడా చేయక్కర్లేదు మూక పంచశతి చెప్తే అంటారు. అంటే చేయకుండా ఉండడం కూడా తప్పకుండా చేస్తారు సంధ్యావందనం. కానీ అంత గొప్పది. ఆ మూక కవి అమ్మవారి పాదాలు చూసి 100 శ్లోకములు చెప్పారు. పాదారవింద శతకం. అమ్మవారు చిన్న చిరునవ్వు నవ్వింది. పక్క నుంచి ఇలా చూశారు. అమ్మవారి చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పారు. మందస్మిత శతకం. అమ్మవారు అటు తిరిగి నిలబడింది, ఆయన ఇటు కూర్చున్నారు. ఇలా చూసింది కడగంట. ఆ కంటి చివరి నుంచి చూసిన చూపు మీద 100 శ్లోకాలు చెప్పారు. కటాక్ష శతకం. అమ్మవారిని స్తోత్రం చేసి 100 శ్లోకాలు చెప్పారు. స్తుతి శతకం. అమ్మవారి పెద్దరికం గురించి 100 శ్లోకాలు చెప్పారు. ఆర్యా శతకం. 500 శ్లోకాలు చెప్పి ఆగాడే. అమ్మవారు అంది, నీకేం కావాలంది. నాకు వాక్కు తీసేయమన్నారు. ఏమంది, నాకు నోట మాట లేదు పుట్టినప్పుడు. నువ్వు పెట్టిన తాంబూలపు పిడచ వలన 500 శ్లోకాలు చెప్పాను. నువ్వు నాకు మాట ఉంచితే ఏమైనా లౌకికమైన మాటలు మాట్లాడతానేమో, వద్దు తీసేయమన్నారు. అమ్మవారు మాట తీసేసింది. వారు కామకోటి పీఠాధిపత్యం వహించారు మూకశంకరులు. కాబట్టి అమ్మవారి తాంబూలపు పిడచ అంటే అంత గొప్పది. మూకపంచశతి ఇప్పటికీ మూకపంచశతి పుస్తకం మీతో ఉండి మీరు రోజు ఒక పువ్వు పెడితే మీరు పరదేవత పాదముల మీద పెట్టినట్టే, నన్ను నమ్మండి. అంత గొప్పది మూకపంచశతి. అమ్మవారి తాంబూలపు పిడచతో అనుగ్రహించింది. అందుకే అది ఎంగిలి కాదు. ఎంగిలి అనుకున్నవాడు మూర్ఖుడు. అమ్మవారి నోటి తాంబూలపు పిడచ తినగలగడం మహత్భాగ్యం. అది కోట్ల 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 మందిలో ఏ ఒక్కరో అనుగ్రహింపబడతారు పరదేవత చేత. అందుకే ఆ లలితాపరా భట్టారిక కామాక్షి స్వరూపం చేసేటటువంటి తాంబూల చర్వణం గురించి మహానుభావులు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఇచ్చారు. అది ఒక నాటకీయమైన సన్నివేశాన్ని ఆవిష్కరిస్తుంది. ఎన్ని ధర్మములను అందులో పెడతారో. సువాసిని కదూ, అమ్మవారికి నివేదన చేసినటువంటి తాంబూలం వేసుకోవాలని చెప్పాను. అలా వేసుకునేటప్పుడు ఎన్ని నియమాలు ఉంటాయో, సువాసిని గౌరవం ఏమిటో చెప్పకుండా చెప్తారు శంకరాచార్యులు వారు. అందులో ఆయన అంటారు, రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రై శశివిశదకర్పూరశకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల కపళా అంటారు. అమ్మా,
ఒకానొకనాడు లలితాదేవి కూర్చుని తాంబూల చర్వణం చేస్తోంది. అమ్మవారు తాంబూలం నవ్వులుతోంది. శంకర భగవత్పాదులు అన్ని విషయాల్ని ఒకలా ఇవ్వరు, కొన్ని మన మనసుకి హత్తుకుపోయేటట్టుగా ఇస్తారు. ఎందుకని అంటే అలా వారు ఏదైనా ఇచ్చారు అంటే ఒకటే గుర్తు. అందుకే శంకర భగవత్పాదుల యొక్క వాంగ్మయంలో ఏ ఒక్క శ్లోకం పక్క శ్లోకంలా ఉండదు. మీరు సాధారణంగా ఎక్కడైనా శతక రచన అని ఉంటుంది, చదివితే అదే పనిగా 100 శ్లోకాల్లోనూ స్తోత్రం చేస్తారు, లేకపోతే పద్యాల్లో ఏదో పరమేశ్వరుడు గురించి స్తోత్రం చేస్తారు. శంకరుల రచన అలా ఉండదు. అందుకే అది సౌందర్య లహరి, అమ్మ యొక్క లహరి అది. ఆ సౌందర్య లహరిలో ఆయన మన మనసుని బాగా హత్తుకునేది చెప్తున్నాను అనుకున్నారనుకోండి, దానికి ఒక నాటకీయత కల్పిస్తారు. అంటే మీ కళ్ళ ముందు ఒక చిన్న నాటకం ఒకటి నడుస్తుంది. ఆ శ్లోకం చదువుతున్నప్పుడు అది మీ మనసు మీద చెరగని ముద్ర వేస్తుంది. ఆ ముద్ర వేసినప్పుడు ఉండేటటువంటి లక్షణం ఏంటంటే మీరు కూడా దానిలో అన్వయం అయిపోతారు, దాని యందు తాదాత్మ్యత చెందుతారు. అదే లలిత కళా ప్రయోజనము. సంస్కృతి అని ఒక మాట. సంస్కృతి అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? కళా సంస్కృతి ఇవి రెండు పక్క పక్కనే ఉంటాయి ఎప్పుడు. కళ అన్న మాటకు అర్థం ఏంటంటే పెరుగునది అని అర్థం. ఒక మనిషిని పెంచడానికి పనికిరాలేదనుకోండి ఆ కళ, అది కళ కాదు. కళ అన్న ముసుగు వేసుకున్నటువంటి దరిద్రం. కళ అంటే అవతల వారి యందు సంస్కృతిని పెంచాలి. సంస్కృతి అంటే ఉత్తమ భావజాలము, మంచి భావాలు మనసులోంచి ప్రకాశిస్తూ ఉండాలి. మనసులో ఏం పుడితే ఏముందండి, ఏది చేశామో అది కదా అని మీరు అనొచ్చు. కానీ మనసులో పుట్టిన భావము విత్తనమైతే మీరు చేసిన కర్మ చెట్టు. విత్తనం కనపడదు. మనసులో ఏ భావం లోపల గూడు కట్టుకుంటోందో అదే ఒకనాడు చెట్టు అవుతుంది. అదే చేస్తాడేదో ఒక రోజు. ఉత్తమ భావనలు లోపల ఉన్నాయనుకోండి, ఉత్తమమైన కర్మలే చేస్తాడు. అందుకే ఉత్తమమైన భావములను అందించగలిగినది సంస్కృతి. ఆ సంస్కృతి దేని వలన వస్తుంది అంటే కళ వలన. అందుకే సంగీతం, మంచి పాటలు. సంగీతం అంటే వాగ్గేయకారులు ఇచ్చింది సంగీతం. వీణ, వేణువు, లేకపోతే ఒక మంచి నృత్యం, ఇవి మిమ్మల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెడతాయి. అందుకే రాజోపచారములు అని చేస్తారు పూజ చివర. పూజలో మీరు మనసు అలా పెట్టి ఉంచాలి, కష్టం. మీ మనసుకి కూడా కాస్త విరామం ఇవ్వడానికి, అదే సమయంలో భగవంతుని యందు ఉంచుకోవడానికి రాజోపచారం చేస్తారు. అందులో గీతం శ్రావయామి నృత్యం దర్శయామి అంటారు. గీతం శ్రావయామి అన్నప్పుడు పాట పాడతారు. అది ఏ భాషలోనైనా పాడచ్చు. అప్పుడు ఆ పాట కానీ నృత్యం కానీ ఎందుకు చేస్తారో తెలుసా? మీ ప్రయత్నం లేకుండా మళ్ళీ మనసు భగవంతుడి దగ్గరికి వెళుతుంది, అందుకు తీసుకొస్తారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, కృష్ణకర్ణామృతంలో కృష్ణ భగవానుడి యొక్క రూపాన్ని వర్ణించాడు లీలాశకుడు. అందులో కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి అన్నాడు. ఇప్పుడు ఒక నర్తకి వేదిక మీదకి వచ్చి కస్తూరి తిలకం అని ఇలా చూపించి, లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం అని నర్తించి చూపిస్తోందనుకోండి, మీకు ఆమె కనపడుతుందా? ఆ పాట వింటూ ఆమె నర్తిస్తున్నప్పుడు కృష్ణుడు కనపడతాడా ఆమెలో? నర్తిస్తున్నది స్త్రీ, కానీ ఆ పాట వింటూ ఆమె ముక్కు చివర ముత్యాన్ని, ఆ కస్తూరి తిలకాన్ని చూపిస్తున్నప్పుడు మీకు కృష్ణుడు దర్శనమవుతాడు. అంటే మీ ప్రమేయం లేకుండా మీ మనసు భగవంతుడి వైపుకు ప్రయాణిస్తున్నది. కళ సంస్కృతిని ఉద్దీపింపచేయుట అంటారు. అందుకు పూజలో కూడా వస్తాయి రాజోపచారాలు. అలా శంకర భగవత్పాదాచార్య స్వామి వారి యొక్క సౌందర్య లహరి ప్రత్యేకంగా మీకు నాటకీయ సన్నివేశం చూపించారు అంటే అది మీ మనసు మీద ముద్రపడవలసిన విషయం అని గుర్తు. ఆ శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా చదివితే మీ ప్రయత్నం లేకుండానే మీ మనసు అక్కడికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదో చూడవలసిన చాలా ముఖ్యమైన విషయాన్ని చూపించడానికి శంకరాచార్యుల వారు అలా చేస్తారు. అంటే మీరు ఆ శ్లోకం చదవడమే ధ్యానం, ఆ శ్లోకం వినడమే ధ్యానం.
ఆ శ్లోకం చదివినా విన్నా తద్ధ్యానము చేత మీకు ఏది దర్శనం అవ్వాలో అది చదవడం చేత వినడం చేత దర్శనం అవుతుంది. అయినందువల్ల దాని ఫలితం అది మీకు ఇచ్చేస్తుంది. అందుకే ఈ శ్లోకాన్ని అలా ఇచ్చారు శంకరాచార్యులు వారు. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి. మొదటి పాదంలో వర్ణిస్తున్నారు. పరుగు పరుగున వచ్చారు. రణీజిత్వా దైత్యులు అంటే రాక్షసులు. రాక్షసుల్ని యుద్ధమునందు జయించి పరుగు పరుగున వచ్చిన వారు ఎవరు వాళ్ళు? మూడో పాదంలో చెప్తారు. విశాఖేంద్రోపేంద్రో, ముగ్గురి పేర్లు చెప్పారు. విశాఖుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడు అని ముగ్గురి పేర్లు చెప్పారు. విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మహాభారతంలో విశాఖుడు, నైగమేషుడు అని రెండు పేర్లు. వాల్మీకి మహర్షి కూడా వాడతారు దాన్ని. విశ్వామిత్రుడి వెనక రామలక్ష్మణులు వెళ్ళిపోతుంటే బాలకాండలో పరమశివుని వెనక వెడుతున్న విశాఖుడు, నైగమేషుడు అని వర్ణించారు. కాబట్టి విశాఖేంద్రోపేంద్రో ఆయన ముగ్గురిని చెప్పారు. యుద్ధంలో రాక్షసుల్ని గెలిచి వచ్చిన వారు ముగ్గురు. ఎవరు వాళ్ళు? విశాఖ అంటే విశాఖుడు సుబ్రహ్మణ్యుడు, ఇంద్రుడు, ఉపేంద్రో ఇంద్రుడి తమ్ముడు శ్రీ మహావిష్ణు. వెంటనే మనం అంటాం, అదేమిటండి త్రిమూర్తుల యందు విష్ణు ఉన్నారు కదా, విష్ణు అనుగ్రహంతో కదా ఇంద్రుడు నిలబడతాడు. పైగా లౌకిక మర్యాదలో బంధుత్వాన్ని చూసినప్పుడు శ్రీ మహావిష్ణువుకి మేనల్లుడు కదా సుబ్రహ్మణ్యుడు. నారాయణ నారాయణి